హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ట్రేడర్స్ నేను ఒక చిన్న లాస్ చేసిన. ఓకే, చూసుకుందాం ఫస్ట్. దాని తర్వాత ఏం లెర్నింగ్ చేసిన, ఎందుకు లాస్ అయింది, అసలు నా మిస్టేక్ ఏంటిది, అండ్ నేనేం చూసి ఎంట్రీ తీసుకున్న లాజిక్స్ A to Z మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ పొజిషన్స్కి వస్తే ఆర్డర్స్ చూడండి ట్రేడర్స్. ఆల్ పొజిషన్స్ 600 రూపాయలు, లైక్ 650 రూపాయలు బ్రోకరేజ్తోనే నేను లాస్ చేసిన. నా ఫండ్స్ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి చూడండి. ఓకే, నా ఎంట్రీ వచ్చేసి 12:19. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 12:19 ఒకసారి మనం చూసుకుందాం. ఓకే, 12:19 సమ్వేర్ అరౌండ్ ఈ క్యాండల్. ఓకే, ఇక్కడ నా ఎంట్రీ సింపుల్గా నా ఎస్ఎల్ ఈ క్యాండల్లోనే పెట్టిన. దాని తర్వాత మార్కెట్ సింపుల్గా నేను ఎంట్రీ తీసుకున్న కాంజల్ ఫాస్ట్గా కిందకి వచ్చింది. ఇది ఎగ్జిట్ అయిపోయినా దాని తర్వాత చూడండి ట్రేడర్స్. ఓకే, ఇది పక్కా పెట్టండి. నేను ఎంట్రీ ఎందుకు తీసుకున్నా, ఫస్ట్ రీజన్ సింపుల్ ట్రేడర్స్. మార్కెట్ నిన్నటికన్నా పైన ఉంది అండ్ ఇది ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ అప్ ట్రెండ్ అండ్ లైక్ ఏదైతే స్ట్రాంగ్ ట్రెండ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది. దాని తర్వాత బాటమ్ నుంచి బాటమ్ టు టాప్ ఫిబొనాచి పెడతా ట్రేడర్స్. ఎగ్జాక్ట్గా 38 లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే ట్రేడర్స్ ఈడ బయింగ్ ప్రెషరు ఈడ ఇన్సైడ్ మొత్తం కవర్ అప్ చేసింది. సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్న స్మాల్ ఎస్ఎల్ ఉంటుందని. దాని తర్వాత సింపుల్గా ఎస్ఎల్ కొట్టేసింది. ఫీజ్ అయితే మార్కెట్ తీసుకుంది. మరి లెర్నింగ్ ఏం చేసినావు? ఓకే, లెర్నింగ్ ఏంటంటే ట్రేడర్స్ సింపుల్ 1 అవర్ టైం ఫ్రేమ్ పోదండి ట్రేడర్స్. లెర్నింగ్ మీకు చూపిస్తా. ఇక్కడ ఒక లైక్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేస్తే ట్రేడర్స్. ఓకే, నేనేం థింక్ చేసిన అంటే ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది. సో ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక 300 to 400 పాయింట్స్. నేను ఎందుకంటే నేను సైడ్ వేస్ అయింది కాబట్టి ఇవాళ మంచి మూమెంటం ఇస్తుంది అని నా ప్లాన్ ఉండే. కానీ మార్కెట్ ఏం చేసిందంటే రిజెక్షన్ తీసుకొని అక్కడి నుంచి కిందికి పోతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒకటి రెసిస్టెన్సు నా హడ్డలు, ఇంకోటి ట్రేడర్స్ ఇది నేను ఇప్పుడు గమనించిన టాప్ టు బాటమ్ 1 అవర్ చార్ట్లో పెడతా ట్రేడర్స్. ఎగ్జాక్ట్గా 50% దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది. ఎప్పుడైనా పెద్ద టైం ఫ్రేమ్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది ట్రేడర్స్. చిన్నగా డౌన్ టైం ఫ్రేమ్ పోతా అంటే వాల్యూ మొత్తం డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సేమ్ టైం డీకే ఎట్లా అవుతుందో సేమ్ అలానే వాల్యూ డీకే అవుతూ ఉంటుంది. 1 అవర్ నేను చార్ట్ చూడను, ఓన్లీ 30 మినిట్ లైక్ 15 మినిట్ చార్ట్ చూస్తా. 15 మినిట్స్లో ప్రాపర్గానే ఉండే ట్రేడర్స్. కానీ అది రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ చూడండి. ఇక్కడ 15 మినిట్స్లో మంచిగా కనబడుతుంది. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం అండ్ ఇక్కడనే కన్సల్ట్ అవుతాను కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్న. సమ్వేర్ అరౌండ్ ఇది నా టార్గెట్ ఉండే, కానీ మార్కెట్ నన్ను రాంగ్ ప్రూవ్ చేసింది. సో సింపుల్గా బయటకు వచ్చేసిన. ఇవాళ లాస్ తీసుకొని. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు.